హాయ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్. ఏంటి బాగున్నారా? ఇలా మా చిన్న వీడియో మనం న్యూ బ్యాచ్ అనౌన్స్ చేసాం కదా, నవంబర్ 25th నుంచి ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం అండ్ డిటి ఫర్ బోత్ సిఏ అండ్ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్. దాని గురించి నాకు చాలామంది కాల్స్, మెసేజెస్, చిన్న చిన్న డౌట్స్ ఉంటే దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని ఈ చిన్న వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే చాలామంది కాల్స్ చేసి, సార్ మేము పర్చేస్ చేద్దామంటే ఇంకా యాప్లో కనిపించలేదు ఏంటి సార్ అని అడుగుతున్నారు. మండే మార్నింగ్ నుంచి మనకి యాప్లో క్లాసెస్ అని లైవ్లో వస్తాయి, ఓకేనా? అంటే మండే మేబీ ఆఫ్టర్ 10 PM 10 AM మార్నింగ్. సో మండే నుంచి మీకు క్లాసెస్ అన్నీ కూడా యాప్లో ఉంటాయి. 3 క్లాసెస్ అండి, ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం అండ్ డిటి. సో ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో యాప్లో అయినా పర్చేస్ చేయొచ్చు, లేదా నాకు కాల్ చేస్తే లేదా మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో మీరు యాప్లో క్లాసెస్ పర్చేస్ చేసే ముందు ఒక్కసారి ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. మా టీం అంటే ఎవరు లేరు, నేనే కోడే. సో 9386969798. ఒకసారి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. మేము ఇలా క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాము, ఏంటి ప్రాసెస్ అని వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. యాప్లో అయితే ఎప్పుడైతే పే చేయకండి అమ్మ దయచేసి, వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారు యాప్లో. సో ఒకసారి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, వీళ్ళు మీకు అప్డేట్ చేస్తారు, ఓకేనా? ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేసుకుంటారో ఎఫ్ఆర్కి అయితే మీకు ఒక కాన్సెప్ట్ నోట్స్ ఇస్తామండి, మేము PDF పంపిస్తాను. ఎస్ఎఫ్ఎంకి ఎటువంటి కాన్సెప్ట్ నోట్స్ లేదు. మనం ఏదో ఫార్ములా బుక్ అని చెప్పేసి మగం చేంజ్ చేసి ఈ టైం కదండి. ఫార్ములా బుక్ అంటూ మన దగ్గర ఏమీ లేదు. ఫార్ములాస్ బట్టి గుట్టుకెళ్తే పాస్ అయ్యే రోజులు పోయినాయి. మనమే ఫార్ములాస్ నేర్చుకుందాం, మనమే డిరైవ్ చేసుకుంటాం. సో ఎఫ్ఆర్కి మాత్రమే పెద్ద పెద్ద ఇండియస్ కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ నోట్స్ ఉంటుంది, అది మీకు PDF ఇస్తాను. నెక్స్ట్ ICA బుక్స్ మీరు తీసుకోవాలి. ఏఎఫ్ఎం ఓన్లీ ICA బుక్స్ అండ్ మీకు నేను కొన్ని PDFs ఇస్తాను. ఎఫ్ఆర్ కూడా ఇస్తాను, ఏంటవి పాస్ట్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ డిటికి మాత్రం ICA బుక్స్ వర్కౌట్ అవ్వు, ఎందుకంటే డిటికి మే 2025 నవంబర్ 2025 అటెంప్ట్కి రీసెంట్గా వచ్చినటువంటి ఫిబ్రవరిలో వచ్చిన 2 బడ్జెట్స్ వచ్చాయి మనకి, అవునా? బిఫోర్ ఎలక్షన్ ఒక బడ్జెట్ ఉంది, పోస్ట్ ఎలక్షన్ ఒక బడ్జెట్ ఉంది. ఈ 2 బడ్జెట్స్ మనకి మే 25 ప్లస్ నవంబర్ 25 అప్లై అవుతాయి. సో మీరు ప్రజెంట్ వాడే క్లాసెస్ కానివ్వండి, ఓల్డ్ బుక్స్ కానివ్వండి, అవన్నీ కూడా మే 25కి యూజ్ అవ్వవు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఆ విషయం. మే 25కి అమెండ్మెంట్స్ ఉన్నాయి, అమెండెడ్ బుక్స్ మాత్రమే చదువుకోండి. సో అమెండ్మెంట్స్ ఫస్ట్ టైం డిటిలో మే 25 అడుగుతాడు, ఓకేనా? అంటే ఫిబ్రవరిలో వచ్చిన బడ్జెట్ ఇంపాక్ట్ ఎప్పుడు వస్తుంది మీకు? రేపు మే 25 వస్తుంది. సో మే 25కి మాత్రం అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రతిసారి కూడా అమెండ్మెంట్స్ వచ్చిన ఫస్ట్ అటెంప్ట్లో ఒక 15 to 20 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎవరైతే ఓల్డ్ క్లాసెస్ లేదా అవుట్డేటెడ్ క్లాసెస్ యూట్యూబ్ రివిజన్స్ చూసి డిటి పాస్ అవుదాం అనుకుంటున్నారో అది మీకు అయ్యే పని కాదన్నా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం బై సీయింగ్ దిస్ యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్తోనే CA పాస్ అయిపోతే ఇంకా నేను మీకే వదిలేస్తున్నాను. మీరు ఒక CA ఫైనల్ ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నారు మీరు, ఓకేనా? సో అది నాకు అనవసరమా. నేనేదో నా క్లాసెస్ కొంతమంది ప్రమోట్ చేసి ఉంటుంది, మళ్ళీ అది మీ కర్మ. మీరు నేర్చుకుంటే పాస్ అవుతారు, యూట్యూబ్ రివిజన్ మ్యారథాన్ నమ్ముకుంటే రాస్తూనే ఉంటారు. సో ఆ బ్యాచ్తో నాకు అన్నెసరీ అమ్మా. సో ఎవరైతే క్లాసెస్ కోసం చాలామంది కాల్స్ చేశారు, మెసేజ్ చేశారు కాబట్టి ఐస్ క్రీమ్ అనుకుంటారమ్మా బయట గంట మీకు అప్డేట్ చేద్దాం చేసి, ఓకేనా? మండే మార్నింగ్ నుంచి మనకి ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, డిటి క్లాసెస్ లైవ్లో ఉంటాయి. డిటికి చెప్పడం మర్చిపోయాను నేను. డిటికి మీకు నేను ఒక అప్డేటెడ్ కాన్సెప్ట్ నోట్స్ ప్లస్ క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను డిటికి. ఎవరితో అయితే నాదైతే కాదు, ఎందుకంటే నాకు టీం లేదు. ఎవరు బుక్స్ తెచ్చుకొని కాపీ కొట్టేసి నా పేరేసి అమ్ముకోవడానికి, అంతే కదా, నాకు అంత టైము లేదు, ఓపిక లేదు. కాబట్టి ఒక మంచి సింప్లిఫైడ్ బుక్ ఒకటి చూశానమ్మా, PDFs నా దగ్గర ఉన్నాయి, అవి 2 మీకు నేను పంపిస్తాను. మే 25కి అమెండెడ్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి.
అతుల్ అగర్వాల్ కాన్సెప్ట్ నోట్స్ కాదమ్మా, అది పనికిరాదు. అది ఆడేం చేస్తాడంటే పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, స్టడీ మ్యాట్ క్వశ్చన్లకి కుర్రోడు ఆన్సర్ రాస్తాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అతుల్ అగర్వాల్ కాన్సెప్ట్ నోట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్ రాస్తారు వచ్చి. అవి ఎప్పుడు పనికి వస్తాయి? సేమ్ టు సేమ్ వస్తే పనికి వస్తాయి. ఇప్పుడు అదంతా వర్కౌట్ అవ్వదమ్మా, వీళ్ళంతా పోతారు త్వరలో. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్కి ఆన్సర్లు రాసుకొని దాని కాన్సెప్ట్ నోట్స్ పేరు పెట్టుకొని లేదా ఫార్ములాస్ బట్టి వేసుకొని ఆ రోజులు పోయినాయి. సో కాన్సెప్ట్ నేర్చుకుంటేనే పాస్ అవుతారు. ఓకేనా? ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం డిటి మళ్ళీ చెప్తాను. మా లాస్ట్ ఎవరైతే రిపిటేటివ్గా ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇప్పటికే 3 to 4 times రాసి మొన్న కూడా ఫెయిల్ అవుతామని కన్ఫామ్గా తెలిసిన వాళ్ళు దయచేసి మళ్ళీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అరాకొరాగా చదువుకొని వెళ్ళి మళ్ళీ ఫెయిల్ అవ్వకండి. నేను నా క్లాసెస్ కొనని అడగట్లేదు, నేను ఎప్పుడు ఎవరిని అడగను. నాగనే కాదమ్మా, మీకు నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర ఏదన్నా మీకు అర్థమయ్యే క్లాసెస్ కొనుక్కోండి. బికాస్ అరాకొరా ప్రిపరేషన్తో ఎగ్జామ్కి వెళ్తే మీరు ఎగ్జామ్ పాస్ అవ్వరు. మళ్ళీ మీరు May 25కి ఎఫ్ఆర్లో 4 టాపిక్లు చదువుకొని 4 టాపిక్లు వదిలేసి యూట్యూబ్ చూసి ఎలా అనుకుంటున్నారేమో. అవ్వదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే చెప్తాను. చదివితే సిలబస్ మొత్తం పర్ఫెక్ట్గా చదివి ఎగ్జామ్ పోండి, లేదంటే మానేసేయండి సిఏ. ఎందుకంటే టైం వేస్ట్ అనవసరంగా. ఈ 6 months ఏమైనా జాబ్ చేస్తే నెలకు 10,000 డబ్బులు వస్తాయి మనకి. సో ఒకటే కాన్సెప్ట్, చదువుకుంటే 100% సిలబస్ కాన్సెప్చువల్గా చదువుకోవటం, మీ చేతితో నోట్స్ రాసుకోవటం, మళ్ళీ మీ చేతితో 2 to 3 times రివైజ్ చేసుకునే ఓపిక మీకుంటే సిఏలో కంటిన్యూ చేయండి. మాకు అంత ఓపిక లేదు, మా పనులు మాకు చాలా ఉన్నాయి, ఒక నెల రోజులు వచ్చి లాస్ట్లో సరదాగా ఎవరిదన్నా మ్యారథాన్ చూసో ఏబీసీ కేటగిరీ చూసే ఎగ్జామ్స్కి వెళ్దాం అనుకుంటే మీరు సిన్సియర్ అడ్వైజ్ అమ్మా, సిఏ మానేసేయడం చాలా బెటర్. ఎందుకంటే May 25 పేపర్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రవీణ్ శర్మ సార్, మా గురువు గారు కాబట్టి నేను కొంచెం ఆయన టచ్లో ఉంటానమ్మా. సో May 25కి ఇంకా కాన్సెప్చువల్ టెస్టింగ్ ఉంటుంది. డిఫికల్ట్ కాదమ్మా, కాన్సెప్చువల్ టెస్టింగ్ ఉంటుంది. సిమిలర్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావు. ఐబీసీకి ఒక్క క్వశ్చన్ కనపడదు ఎగ్జామ్లో. సో కాబట్టి సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మళ్ళీ 5 months టైం ఉంది, చదువుకోండి, ఎగ్జామ్ పోండి, లేదంటే మానేసి హ్యాపీగా జాబ్లో జాయిన్ అయిపోండి. టైం సేవ్ అవుతుంది, అది చెప్పారు. ఓకేనా? రైట్ అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం ఇప్పుడు Monday morning. Bye.